Hi, welcome to my channel. This is Prasad Babu, SA English. I have 15 years teaching experience in English. ఈరోజు మనము ఇఫ్ క్లాస్ గురించి చెప్పుకుందాం. ఇది విద్యార్థులకి చాలా ఉపయోగకరమైనది. ఇఫ్ క్లాస్ అంటే ఏం లేదు, ఒక కండిషనల్ సెంటెన్స్ అంటే ఒక షరతు ఉంటుందన్నమాట. ఇఫ్ అంటే అర్థం ఏంటంటే అయితే అని అర్థం. ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే మనకు ఇఫ్ క్లాస్ రావాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చి ఉండాలి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వచ్చి ఉండాలి. ఈ మూడింటిని ఒక వరుసలో రాసినట్లయితే ఇఫ్ అనే కండిషన్ ఉపయోగించి ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్, అప్పుడు అది ఒక ఇఫ్ క్లాస్లోని ఒక రకం అవుతుంది. ఇఫ్ క్లాస్ ఫస్ట్ టైప్ అంటారు. దీంట్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని 0 కండిషన్ ఉంటాయి. వాటి గురించి సవివరంగా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ యూ ప్లే వెల్ యూ విల్ విన్ ద మ్యాచ్. దీని అర్థం ఏంటంటే నువ్వు మంచిగా ఆడినట్లయితే నువ్వు మ్యాచ్ని విన్ అవుతావు అని అర్థం. ఇక్కడ ఇఫ్ అనేది ముందుగా ఉంది, యూ ప్లే వెల్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యూ విల్ విన్ ద మ్యాచ్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ క్లాస్కి సంబంధించి బాగా ఫేమస్, అందరికీ తెలిసినటువంటి ఎగ్జాంపుల్. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు కనుక కష్టపడి చదివినట్లయితే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు అని చెప్పాను. ఇది ఇఫ్ క్లాస్లోని మొదటి రూపం. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. I shall meet again in the next video.